హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర స్పైస్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది తెలంగాణలో ఏ ఫంక్షన్లో అయినా పెడతారండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫంక్షన్లో ఉంటుంది. అండ్ దీన్ని ఏ కర్రీలో తిన్నా చాలా బాగుంటుంది. జనరల్గా గుత్తొంకాయ, చికెన్ కర్రీ, మటన్ కర్రీలోకి తింటారు. సో చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో కానీ కొన్ని టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో చేస్తే చాలా బాగుంటుంది. ఇలా చాలా పొడి పొడిగా వస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ నేను 5 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. జనరల్గా బగారా రైస్ బాస్మతి రైస్తో చేస్తే చాలా బాగుంటుంది, చాలా పొడి పొడిగా వస్తుంది. అందుకోసం నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. నేను ఇక్కడ 5 cups బాస్మతి రైస్తో చేస్తున్నాను, కానీ మనం కావాలంటే తక్కువ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. జస్ట్ దానికి తగ్గట్టు లైక్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అంతే. సో నేనైతే ఇక్కడ 5 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ 5 cups ఆఫ్ బాస్మతి రైస్ని ఒక 20 to 30 minutes వాష్ చేసి పక్కకు పెట్టేస్తానండి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని వర్టికల్గా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే మన స్పైస్ లెవెల్కి తగినన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకొని అవి కూడా వర్టికల్గా స్లిట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర అండ్ పుదీనా కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఒక నాన్ స్టిక్ ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే 1 or 2 tablespoons ఆఫ్ గీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మన బిర్యానీ మసాలాలు వేసుకున్నామండి. మెయిన్గా షాజీరా వేసుకోవాలి. షాజీరా కొంచెం ఎక్కువ వేసుకొని ఒక 1 or 2 బిర్యానీ ఆకు, ఒక 2 స్టార్ అనాసన్ అండ్ దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఒక 5 to 6 minutes సాట్ చేయాలి. ఒక 5 to 6 minutes సాట్ చేసిన తర్వాత ఒక 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. సో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆ 2 కూడా వేసి కొంచెం సేపు బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 or 3 minutes తర్వాత ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఏంటంటే మనం వాటర్ వేసుకోవాలండి. సో జనరల్గా 1 cup ఆఫ్ బాస్మతి రైస్కి 1.4 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 7 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి ఇంకొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి మూత ముడిసి పక్కకు పెట్టేయాలండి. సో వాటర్ ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అప్పుడు ఒకసారి మూత తీసి ఒక 1 or 2 tablespoons ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దామండి ఒక 2 minutes. సో ఒక 2 minutes తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ బాస్మతి రైస్ వేయాలండి. ఇందులో బాస్మతి రైస్ వేసి కొంచెం బాగా కలిపేసి ఇంకొంచెం సాల్ట్ కావాలంటే చూసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఉడికించాలండి ఫస్ట్ 5 to 6 minutes. సో ఒక 5 to 6 minutes హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఏమవుతుందంటే బాస్మతి రైస్ వాటర్ లెవెల్ కంటే అబవ్ వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా ఇలా. అప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత మూసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి.
సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి మన రైస్కి ఇంకా వాటర్ ఉందా లేదా అని రైస్ కింద. ఒకవేళ వాటర్ ఉంటే మళ్ళీ మూత మూసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అంటిల్ రైస్ కింద వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. వన్స్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మన లిడ్ క్లోజ్ చేయాలండి. కొంచెం ఓపెనింగ్ తోటి అలా లిడ్ క్లోజ్ చేయాలండి, దానివల్ల పేపర్ అనేది బయటికి వెళ్తుంది. అలా ఒక 5 to 10 minutes రైస్కి రెస్ట్ ఇవ్వాలండి. సో 5 to 10 minutes తర్వాత మన బగారా రైస్ రెడీ అండి. చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. చూస్తున్నారు కండి, చాలా బాగా వచ్చింది. చేసుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో చేస్తే చాలా బాగా వస్తుందండి. అంతే అండి, ఇలాంటి ఎన్నో ఫుడ్ వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ఆంధ్ర స్పైస్.